తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద చేపల మార్కెట్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లోని 2 దుకాణాల్లో పురుగులు పట్టి కుళ్లిపోయిన చేపలు, రొయ్యలను విక్రయిస్తున్నట్లు గుర్తించి ఆ షాపులను సీజ్ చేశారు. షాప్ నెంబర్ 9, 10లలో ఫ్రీజ్లకు మూతలు లేకుండా నిల్వ ఉంచిన చేపలు దుర్వాసన వస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డులకు తరలించారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించేలా వ్యవహరించిన ఆ 2 దుకాణాల ట్రేడ్ లైసెన్స్లను రద్దు చేసి సీజ్ చేశామని అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే మిగతా షాపులపై కూడా మున్సిపల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెల్త్ ఆఫీసర్ హెచ్చరించారు. ఏదన్నా అఫిషియల్ వెండర్స్ ఇప్పుడు లైసెన్స్ ఉండే వెండర్స్ దగ్గర కొనుక్కోవాలి. ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉండే వాళ్ళ దగ్గర బానే ఉంది, నేను కాదన్నా. అది ఏ డేట్ కి ఎక్స్పైర్ అవుతుందని ఎట్లా నువ్వు 5 days అని చెప్తావు. స్టాక్ పర్చేస్ బిల్ చూపించాలి, ఇంకేమవసరం. అది ఓకే, నేను కాదన్నా. ఆ కిందది కింద కితనే దిన్ కా సార్ చూడండి సార్ చూస్తాడు. ఖరాబ్ హో గయా, कैसा स्टोर कर दिया? బండి ఎక్కడ, వెహికల్ ఎక్కడ, బ్లీచింగ్ పౌడర్ తెప్పించు బాబు. ఈ టైప్ ఇవన్నీ చెడిపోయాయి చూడు, ఈ ఫిషెస్ ఎవరిది? డేట్స్ మీరు పర్చేస్ చేసుకోండి, పర్చేస్ బిల్ అన్నా ఉండాలి. ఇప్పుడు దానికి ఒక 7 days ఉంది అనుకోండి షెల్ఫ్ లైఫ్. ఆ 7 days లోపల డిస్పోజ్ చేసుకోవాలి కదా. పోనీ ఇంత జరుగుతుంది, అట్లీస్ట్ దాని భయం అన్నా ఉండాలి కదా. నోటీసెస్ పెనాల్టీ తర్వాత దాన్ని సీలేసాయి. అంత నెగ్లిజెన్స్ ఉంటాడు. తిరుపతిలో అన్నిటికంటే పెద్ద ఫిష్ మార్కెట్ ఇది. మీకన్నా పర్మిషన్ లేకుండా పెట్టుకోండి, వాళ్ళు నీటికి పెట్టుకోండి. మా వాళ్ళు ఉన్నారు కదా, మా వాళ్ళు రారా రోజు? వీటికి రాదా కంటామినేషన్? ఇది సో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గడిచిన వారంగా మొత్తం తిరుపతి అంతా కూడా సడన్ ఇన్స్పెక్షన్స్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది శానిటేషన్ విభాగంతో. సో దాంట్లో భాగంగా ఈరోజు వెటర్నరీ ఆఫీసరు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్ట్రీస్, సెక్రటరీస్ తో కలిసి లీలామహల్ సర్కిల్లో ఉన్న ఫిష్ మార్కెట్ ని తనిఖీ చేయడం జరిగింది. సో బేసిక్ గా ఫిష్ మార్కెట్ మీద ఎక్కువ మనకి కంప్లైంట్ రావడం జరుగుతుంది. గతంలో కూడా పేపర్లో అట్లంతా కూడా లోకల్ రెసిడెంట్స్ కంప్లైంట్ చేస్తారు, విపరీతమైన దుర్వాసన వస్తుంది ఆ సరౌండింగ్స్ అంతా అని చెప్పేసి. ఆ థర్మాకోల్ బాక్స్ అంతా రోడ్ లో పెట్టడము, ట్రాఫిక్ అబ్జెక్ట్ చేయడం ఒకటి, తర్వాత వేస్ట్ తీసుకొచ్చి అక్కడే డ్రైన్స్ లో కలిపేసి చుట్టుపక్కలంతా దారుణమైన దుర్వాసన రావడము, ఆ డ్రైనేజ్ బ్లాక్ అయిపోవడం, దాంట్లో ఈ దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ఉండడం అనేది అబ్జర్వ్ చేశాము. సో అంతకుముందు కూడా ఒకసారి వీళ్ళకి మనం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా రిపీటెడ్ గా మనం 1 week నుంచి జరిగే ఇన్స్పెక్షన్స్ లో వార్నింగ్ ఇస్తానే ఉన్నాము. బట్ టోటల్ గా మనకి 22 షాపులు మనకి ఆ ఫిష్ మార్కెట్ లో ఉన్నాయి. 22 షాపుల్లో ముఖ్యంగా 9వ నెంబర్ షాప్ లో మనకి చెడిపోయిన చేపలు అండ్ ఈ ఫ్రాన్స్, ఈ ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం, దాన్ని ప్రజలకు అమ్మడం జరుగుతుంది. ఆ ఫ్రిడ్జ్ కూడా ప్రాపర్ కండిషన్ లేదు, ఫ్రిడ్జ్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది, ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ లేకుండా ఆ చెడిపోయిన పదార్థాలంతా కూడా సేల్ చేస్తున్నారు. సో దానికి నోటీసెస్ ఇష్యూ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది టెంపరీగా, అండ్ పెనాల్టీ కూడా వేసాం దానికి. అండ్ 10వ నెంబర్ షాప్ లో మెగ్గాడ్స్ అంటే ఏదైతే ఫిషెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చెడిపోయి మెగ్గాడ్స్ కూడా బయటికి రావడము, దుర్వాసన, ఆ దుర్వాసన వల్ల చుట్టుపక్కలంతా కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 10వ నెంబర్ షాప్ మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని దాని ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి దాన్ని పర్మనెంట్ గా క్లోజ్ చేసి ఆ బిల్డింగ్ నుంచి వాటిని ఎవాక్యుయేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము.